హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నేను మీ రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ పట్టి లోడ్ చేసుకునే విధానం మీకు చాలా ఈజీగా అర్థంలో నేను చూపించండి. ఫ్రంట్ పార్ట్కి 4 దాట్లు ఉంటాయండి. ఈ 4 దాట్లు పట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క మెయిన్ దాట్ అండి ఇది. ఈ దాట్ మనం కుట్టుకున్నాం. ఈ దాటు ఫ్రెండ్స్ సంక దాటు, సైడ్ దాటు, ఈ 4 దాట్లు కూడా మీకు చాలా ఈజీగా అర్థంలో నేను చూపించనండి. ఫ్రెండ్స్, ఈ షేప్ బెల్ట్ పట్టి కూడా లోడింగ్ చేసుకునే విధానం చాలా మీకు ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చూపించనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అండి ఫ్రంట్ పార్ట్ని దాట్ కుట్టుకునేది ఫ్రెండ్స్, ఈ షేప్ బెల్ట్ పట్టి కుట్టే విధానం ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ దాట్ కుట్టడంలోనే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ దాట్ కుట్టడంలో మనకి షేప్ అనేది వచ్చే విధంగా కుట్టుకోవాలండి. మరి ఈ దాటు సంక దాటు వచ్చేసి ఇటు వచ్చేసి మనకి ముందు దాటు, ఈ 3 దాట్లును మన సైడ్ దాటు, ఈ 4 దాట్లు కూడా ఏ విధంగా కుట్టితే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఫ్రెండ్స్, మనం దాటు కుట్టే విధానం ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా గుర్తులు, ఆ గుర్తులు పెట్టుకున్న కాడికి ఇలా పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్స్, మనకి ఎంత పొడుగు కావాలా దాటు అనేది మనం చూసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే 2.5 ఇంచులు అయితే వస్తుందండి. ఈ విధంగా మనం పెట్టుకొని కుట్టుదామండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం స్టాండర్డ్గా ఉండాలంటే ఇంకొక కుట్టు ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చంక దాటుని మనం కుట్టాలండి. ఇప్పుడు మనం ఈ చంక దాటు ఏ విధంగా కుట్టాలా అనేది మీకు చెప్పినగా నేను ఈ విధంగా పట్టుకొని ఫ్రెండ్స్, మనం ఇలా స్ట్రేట్గా రావాలండి. ఇలా స్ట్రేట్గా వచ్చే విధంగా ఇలా పట్టుకొని ఇలా మనం కుట్టాలండి. సేమ్ ఇలా రావాలి. ఈ మాత్రం కూడా బెండు అనేది వెనక్కి రావద్దు, ఇటు ముందుకు పోకుండా చూసుకొని ఇలా ఈ విధంగా స్ట్రేట్గా ఉండే విధంగా చూసుకొని కుట్టాలండి. దీనికి కూడా మనం 2వ కుట్టు వేసుకున్నట్టయితే స్టిప్పుగా అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇప్పుడు మనం మనం ముందు ఫ్రంట్ దాటు కుట్టుకోవాలండి. ఈ ఫ్రంట్ దాటును కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం పెట్టుకొని ఈ మనం ఇట్ట లోపలికి రాకుండా చూసుకోవాలండి. మనం ఇట్ట కొంచెం ఇలా సమానంగా ఉండే విధంగా చూసుకొని కుట్టాలండి. దీనికి కూడా 2వ కుట్టు అనేది మనం వేసుకున్నట్టయితే చాలా స్టిప్గా అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 దాట్లు అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం చంక కింద దాటు మనం సైడ్ దాట్ అనేది కుట్టుకోవాలండి. మనం ఈ చంక దాట అనేది వేసుకున్నాం, ఈ ఫ్రంట్ దాట వేసుకున్నాం, మన కింది దాటు పెద్ద దాట వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి చంక కింద దాటు అంటే సైడ్ దాటు కుట్టుకోవాలండి. ఆ దాటు కూడా ఈ విధంగా ఇలా పట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇలా క్రాస్కు రావాలండి. క్రాస్కు వచ్చే విధంగా ఇక్కడికి వచ్చేసరికి 1.5-2 ఇంచులు ఉండే విధంగా చూసుకొని మలుచుకొని కుట్టాలండి. మనకు కావాల్సిన సైజ్ డాట్ అనేది మనం ఖర్చు పట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. మీరు కూడా 2వ కుట్టు వేసుకున్నట్టయితే చాలా స్టిప్గా స్టాండర్డ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా చూసినట్టయితే మనకి 4 దాట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్, చూసినట్టయితే ఇప్పుడు మనం 4 దాట్లు వచ్చేసినాయి కదా ఫ్రెండ్, మనకి దీన్ని ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా మనం కుట్టేసుకుందామండి. ఇలా కుట్టేసుకొని ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేయాలండి. ఎంత కొంచెం 1/4 ఇంచు మందం అలా వస్తుంది, అది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నట్టయితేనే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ ఖర్చు ఉన్నది కదా, ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు ఖర్చు ఇటువైపు పోతుంది. ఎటువైపు పోకుండా ఉండాలంటే మనం ముందుగా ఒక కుట్టేసుకున్నట్టయితే మనకి ఇటువైపు పోకుండా ఉంటుందండి. ఒక కుట్టు అనేది మనం వేసుకోవాలండి. ఇలా మనం కుట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. చంక కింద దాటిని ఈ విధంగా మనం కొంచెం ఇలా మనం సరి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ పట్టి కుడదామండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ పట్టిని మనం లోడ్ చేసుకోవాలండి. లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ 2 పొరలు ఉన్నాయి కదా, 2 పొరలు దీనికి మనం ముందుగానే అటాచ్ చేసుకోవాలండి. మనం ఇచ్చేసి ఇంకొక పొర ఉంటుంది, ఇది కింది భాగంలో ఉంటుంది. దీన్ని మనం ఈ యొక్క ఒరిజినల్ క్లాత్ని ఇలా మనం పెట్టుకుందామండి. ఇలా పెట్టి కుట్టాలి. ఖర్చు మనం ఎక్కువ తక్కువ అనేది పట్టుకోకుండా మనకు 1/4 ఇంచు ఖర్చు అనేది పట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. మరి ఎక్కువైన ఖర్చు కొంచెం మళ్ళీ మందం అయిపోతుంది, తక్కువ అయితే పిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చు అనేది మీరు ఎక్కువ తక్కువ రాకుండా నేను కుట్టిన విధంగా చూసినట్టయితే ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఖర్చు అనేది చూడండి, ఈ విధంగా ఖర్చు అనేది చూసుకొని కుట్టుకోవాలా.
ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వన్ సైడ్ అనేది మనం కుట్టినాం, ఇప్పుడు ఇదైతే వదిలిపెట్టేసినాం. మామూలుగా ఇలా కుట్టినట్టయితే ఏమవుతుందంటే మనకి ఇలా కుట్టుకున్నప్పుడు ఈ ఖర్చు అంతా మనకు కనిపించి లోపల అంత మంచిగా ఉండదండి. కాబట్టి మనం ఇలాగ కూడా కుట్టుకోవచ్చు. అలా కాకుండా మనం ఏ కుట్టు కాని రాకుండా లోడ్ అనేది చేసుకుందామండి ఫ్రెండ్స్. మనం లోడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇలా పట్టేసుకొని ఇలా తిప్పేసుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు మనం కుట్టు పైన మనం కుట్టు పడే విధంగా మనం కుట్టుకున్నట్టయితే ఈ షేప్ బెల్ట్ పట్టి లోడింగ్ అనేది చేసుకున్నట్టయితే ఈ షేప్ బెల్ట్ పట్టి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా అనేది షేప్ బెల్ట్ పట్టి వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీదా తీసుకోవాలండి. ఇలా తీసేసుకుందామండి. ఇలా తీసినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం లోపల భాగంలో ఖర్చు అనేది కనిపించుకుంటా చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా అనేది రావటం జరిగిందో. ఇలా మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది రావటం జరిగింది. ఇలా మనం కుట్టుకున్నట్టయితే షేప్ బెల్ట్ పట్టి ఖర్చు అనేది కనిపించుకుంటా ఈ 4 దాట్లు ఎలా కుట్టుకోవాలనేది మీకు చాలా ఈజీగా అర్థంలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్సు పట్టి కూడా మనం దాన్ని కూడా కుట్టుకునే విధానం చూద్దామండి. ఫ్రెండ్, మనం ఈ ఉక్సు పట్టి కుట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టుకోవాలండి. ఖర్చు కూడా 1/4 ఇంచు కంటే మనం ఎక్కువ పట్టుకోకుండా కుట్టాలండి. ఆపించుకుంటే తక్కువ ఖర్చు పట్టి కుట్టుకున్నట్టయితేనే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. లేకుంటే బొంగల ముడతలు అనేది వస్తుందండి. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఫ్రెండ్, ఒక కుట్టు ఇలా తీసేసి వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్నట్టయితే రెండో కుట్టు పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్, ఈ కిందికి రావాలండి. ఇది కూడా కిందికి రావాలా. ఇప్పుడు ఫ్రంట్ది కూడా కిందికి వచ్చే విధంగానే కుట్టుకోవాలండి. ఫ్రెండ్, మనకి ఈ విధంగా ఇలా మలుచుకుందామండి. మలుచుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మలిచేసుకొని ఇలాగా ముందుగా మనం కింది ఒక కుట్టేసుకుందామండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఇలా లైట్గా మనకి ఎడల్పు అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి. 3/4 ఇంచు కంటే తక్కువ, ఇంచు కంటే తక్కువ అనేది మనం ఉండే విధంగా ఈ పట్టి అనేది ఉక్సులు పట్టి కాబట్టి ఇలా మనం మళ్ళీ కుట్టుకోవాలండి. ఎక్కువ ఎడల్పు అయిందంటే మరి చాలా ముడతలు అనేది రావటం ఉంటుందండి. తక్కువ అయిందంటే ఉక్సు కుట్టుకోవడానికి ఉక్సు ఎడల్పు కంటే తక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనకి ఒక 3/4 ఇంచు ఎడల్పు ఉండే విధంగా ఈ యొక్క ఉక్సులు పట్టిని కుట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలండి. ఫ్రెండ్, మీకు చాలా ఈజీగా నేనైతే అర్థమయ్యేలా నేను చూపించనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్, ఇలాంటి వీడియో కోసం మీకు చాలా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి.